నమస్తే అండి, నేను రజా. మళ్ళీ గుంటూరు కోర్టు వచ్చేసి పోసాని కృష్ణమురళికి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అయితే జడ్జి ముందు ఈయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు అనమాట. ఏమంటే, నన్ను చంపేయండి లేకపోతే నన్ను నరికేయండి, ఎందుకంటే నేను భరించలేకపోతున్నాను, కేవలం వ్యక్తిగత కారణాలతో మాత్రమే నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు, 2 రోజుల్లో కనుక బెయిల్ రాకపోతే కనుక నా బలవన్ మరణాన్ని మీరు చూస్తారన్నట్టు ఆయన ఏదో మాట్లాడినట్టుగా బయటకైతే వార్తలు వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా, వార్తాపత్రికలు కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసినాయి అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పోసాని కృష్ణమురళి గారు అయితే కొంతమేర ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రకాల సౌకర్యాలని సౌలభ్యాలని చూసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా జైల్లోకి తీసుకెళ్లేస్తే అంత తేలిక కాదు కదా జైలు జీవితం అంటే. ఏమి కటిక నేలమే పడుకోవాలా, సపరేట్ బెడ్లే ఉండవు. రెండోది, పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఇక్కడ ఇష్యూ చూసుకుంటే కనుక ఆయన ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేదు ఒక చోట. ఆయన ఇలా తీసుకొస్తున్నారు, కోర్టుకి తీసుకెళ్తున్నారు, అక్కడ రిమాండ్ పడుతుంది, వెళ్తున్నాడు వేరే చోటకి. వెంటనే మళ్ళీ అక్కడ రిమాండ్ అయిపోయిన తర్వాత 14 రోజుల తర్వాత లేదా 10 రోజులు బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకో పోలీసులు వెళ్తున్నారు, అక్కడ నుంచి వేరే ప్లేస్కి, వేరే జిల్లాలకి, అక్కడ నుంచి 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ట్రావెలింగ్. అంటే వయసు కూడా దాదాపు 70 ఏళ్ళ పైన పెద్ద ఆయన. మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు సో అని చెప్పేసి జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నా అండి పోసాని కృష్ణమురళి గారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడేది జరిగిందన్నమాట. నా ఆరోగ్య పరిస్థితి కూడా ఏమాత్రం కూడా బాగాలేదు కాబట్టి నన్ను చూడండి, నాకు 2 ఆపరేషన్లు చేశారు, అదేవిధంగా స్టంట్లు కూడా వేసినారు, కాబట్టి దయచేసి నా మీద, నాకు భార్య బిడ్డలు కూడా ఉన్నారు, దయచేసి నా మీద కనికరం చూపించండి అని చెప్పేసి 2 రోజుల్లో కనుక బెయిల్ రాకపోతే బలవన్మరణం చేసుకుంటా అని చెప్పేసి ఈ పోసాని కృష్ణమురళి గారు ఏకంగా జడ్జి గారి ముందు మాట్లాడడం జరిగింది. కేవలం వ్యక్తిగత ఆ కోపంతో చేశారని, కేవలం ఈ సెక్షన్లో 111 సెక్షన్ ని ఇంప్లిమెంట్ చేశారని, ఇది పోసాని కృష్ణమురళి గారికి వర్తించదని చెప్పేసి పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగిందన్నమాట. మొత్తానికైతే ఈ నెల 26 వరకు అయితే రిమాండ్ విధించిందన్నమాట గుంటూరు కోర్టు. సో ఈ విధంగా గుంటూరు కోర్టుకైతే, గుంటూరు జైలుకైతే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు బెదిరిస్తే బెదిరిపోతాయి కోర్టులు, బెదిరిస్తే బెదిరిపోతారా జడ్జిలు, లేదంటే నేను బలవన్మరణం చేసుకుంటా. మరి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడినారు? మీరు కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తుంటే అసలు మిమ్మల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఎలాగా? ఈ స్థాయిలో టార్గెట్ చేసేవాళ్ళ? ఇదే వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది టార్గెట్ చేయాలి? అదే పవన్ కళ్యాణ్ గారిని, అదే చంద్రబాబు నాయుడు గారిని, అదే నారా లోకేష్ గారిని. కానీ మీరు మాట్లాడినటువంటి భాష ఏంటి అంటే మనకి ఇష్టం వచ్చినట్టు. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారిని ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఒక పక్క జాలి బాధ వేస్తున్నప్పటికీ కూడా మరో పక్క ఏంటంటే ఇది వచ్చేసి ఒక కేస్ స్టడీ అనమాట. రేపటి రోజున ఒకవేళ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఏ వ్యక్తి అయినా మాట్లాడాలంటే భయపడే స్టేజ్కి తీసుకొచ్చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి మొహం లేదు. ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తాం, వార్తలు ప్రచారం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం, మా గవర్నమెంట్ వస్తే కనుక ఎలా ఉంటుందో తేట తీర్చేస్తాం అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్స్ అయితే ఇచ్చారన్నమాట. అదేవిధంగా రేపు వైసీపీ పార్టీ వచ్చి ఇంచుమించు అదే చేస్తుంది. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు పట్టాభి గారు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ ఏవో కొన్ని మాట్లాడినాడని చెప్పేసి ఆయన అసలు ఇష్టం వచ్చినట్టు ఎంత రాద్ధాంతం చేసినారు. ఆయన ఇంట్లో ఆ రోజు చిన్న బిడ్డ ఉంది, అయినా కానీ సహించలేదే. ఆయన్ని పోలీస్ స్టేషన్కి, ఆ పోలీస్ స్టేషన్కి, ఈ పోలీస్ స్టేషన్కి. దీన్ని అంటారు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినాడు? పట్టాభి గారిని ఆ పోలీస్ స్టేషన్ కాదు, ఈ పోలీస్ స్టేషన్ కాదు, అదేవిధంగా ఘర్షణ మీడియా వెంగళరావు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, అతన్నైతే ఆయన కొట్టిన కొట్టుడికి మూర్చపోయినటువంటి పరిస్థితి అంట. మనమేమో మన అధికారంలో ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చేది చేసేస్తాం, తీరా మనం చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన టైం వచ్చింది కదా, అది జరుగుతుంది. పోసాని కృష్ణమురళి గారిని కేవలం తిప్పుతున్నారు అంతే. ఇంకా ఆయన టార్చర్ కానీ లేకపోతే ఇబ్బంది పెట్టడం కానీ ఇంకా అదేం లేదు, నడవట్లేదు. కేవలం మీరు తిడితే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి నేర్పుతున్నారు. కాబట్టి ఎవరి కాళ్ళు ఎవరి పదిలో వాళ్ళు పద్ధతిగా ఉంటే మంచిది, లేకపోతే కనుక పోసానికి పట్టినటువంటి గతే పట్టడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి.